Hi friends, welcome back to our channel TET and DSC network. Okay, so 7th science కి సంబంధించి ఈ వీడియో నెంబర్ వచ్చేసి 6. ప్రీవియస్ వీడియోలో అప్ టు లెసన్ 11 వరకు అనేది నేను కంప్లీట్ చేశా. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే 7th సైన్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. సో మీరు ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే 7th సైన్స్ కి సంబంధించి ఉన్న లెసన్స్లోని ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సో టెట్ రిజల్ట్ అనేది వచ్చేసింది కదా. సో మీ స్కోర్ ఎంత స్కోర్ చేశారు, మన ఛానల్లో వీడియోస్ మీకు ఎంతవరకు యూజ్ అయినాయో నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ప్రీవియస్లో నాకు కొన్ని వర్క్స్ వల్ల వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. ఇప్పటి నుండి మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇప్పటి నుండి మన ఛానల్ని ఫాలో అవ్వడం రెగ్యులర్గా అనేది చేయండి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి లెసన్ 11 రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ లెసన్ 13 డిస్పర్షల్ ఆఫ్ సీడ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్లోని పార్ట్స్ ఏంటివని చెప్పేసి చూద్దాం. సో ఇది వచ్చేసి టోటల్గా ఫ్లవర్. సో ఫస్ట్ వచ్చేసి థాలమస్. సో ఇది వచ్చేసి ఎక్కడైతే ఫ్లవర్ యొక్క అన్ని పార్ట్స్ అనేది ఉంటాయో దాన్ని మనము థాలమస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇది ఫ్లవర్ యొక్క అన్ని పార్ట్స్కి ఒక బేస్ అనేది కూడా చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే థాలమస్కి కింద స్టాల్క్ అనేది ఉంటుంది. అది మనకి దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఫ్లవర్ని మనము హ్యాండ్తో పట్టుకోవడానికి మనకి స్టాల్క్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెము స్వాలో అయ్యి ఉంటుంది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. ఓకే, సో అది గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ క్లాక్స్. సో ఈ క్లాక్స్ వచ్చేసి ఏంటి అంటే ఈ విధంగా గ్రీన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా పెటల్స్ కి పక్కన, ఫ్లవర్ కి పక్కన. సో దాన్ని మనము క్లాక్స్ అని చెప్పేసి అంటాం. సో ఏవైతే ఈ ఫ్లవర్ కి లీఫ్ పార్ట్ గా ఎడ్జెస్ ఉన్నాయో ఈ విధంగా వాటిని మనము సెపల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి వచ్చేసి లీఫ్ స్ట్రక్చర్ గా ఉంటేనేమో సెపల్స్, గ్రీన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటేనేమో క్లాక్స్ అని చెప్పేసి అంటాం. సో వేరియేషన్ అనేది మీరు రియల్ లైఫ్ లో ఒక ఫ్లవర్ అనేది తీసుకుంటే మీకు వేరియేషన్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ కొరోలా. సో ఈ కొరోలా వచ్చేసి ఏంటిదంటే ఏదైతే ఫ్లవర్ మొత్తం ఇదంతా ఉంటుందో ఫ్యూజ్డ్ అయ్యి పార్ట్ ఫ్లవర్ మనకి ట్యూబ్ లాగా కనిపిస్తుంది కదా. సో లైక్ వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్ చూసుకోండి, ఆ రెడ్ పార్ట్ అంతా ఉంటుంది కదా ఫ్లవర్ యొక్క రెడ్ పార్ట్ ఫనల్ షేప్ లో. సో దాన్ని మనము కొరోలా అని చెప్పేసి అంటాం. ఓకే, సో అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి నేను మీకు ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. సో మీకు అందరికీ తెలుసు ఇంగ్లీష్ మీడియంకి చాలా తక్కువ సోర్స్ అనేది ఉందని. సో మన ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అంటే మీ యొక్క రెస్పాన్స్, మీ యొక్క సపోర్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు తెలుసు నేను ఏది కూడా మనీతోటో దేనికోసమో అనేది కూడా చెయ్యట్లేదు. సో నేనైతే నా ప్రిపరేషన్లో ఎంత సఫర్ అయ్యానో అలా ఎవరు సఫర్ అవ్వద్దు, నా నుంచి ఎంతో కొంతమందికి యూజ్ అవ్వాలి అని ఒక్క రీజన్ తోటే సో నేను ఈ విధంగా ఫ్రీగా యూట్యూబ్లో క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, సో దానికోసము మీరు అందరు సపోర్టివ్గా ఉండాలి నాకు. సో దానికోసం మీరు ఏం చేయాలి, వీడియోస్కి లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నాను కూడా, మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు నాకు సపోర్ట్గా ఉంటే నేను రెగ్యులర్గా ఖచ్చితంగా వీడియోస్ అనేది మిస్ కాకుండా అప్లోడ్ చేస్తా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఆండ్రిషియం. సో ఇక్కడ ఆండ్రిషియం అంటే ఏంటిదంటే స్టెమిన్స్ ఆఫ్ ద ఫ్లవర్. సో ఇక్కడ నార్మల్గా ఇందాక ఈ ఫ్లవర్ పిక్చర్లో చూసుకోండి. సో ఇది ఉంది కదా, సో ఇది టోటల్గా ఈ బల్బ్ లైక్ స్ట్రక్చర్స్ ఇంకా ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ టుగెదర్గా వీటిని మనము స్టామిన్ అంటే ఆండ్రిషియం అని చెప్పేసి అంటాం. సో ఏవైతే ఈ విధంగా ఉన్నాయో వీటిని మనము యాంథర్ లేదా పోలెన్ శాక్ అని చెప్పేసి అంటాము. ఏదైతే ఈ విధంగా ట్యూబ్ లాగా కనిపిస్తుందో ఫిలమెంట్ లాగా, సో ఇది వచ్చేసి ఫిలమెంట్. ఇది ఫ్లవర్ యొక్క ఫ్లవర్కి మాత్రమే అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా, స్టామిన్ వచ్చేసి ఫ్లవర్ పార్ట్కి అటాచ్ అయి ఉంటుంది, పెటల్స్కి అటాచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్టామిన్ అంటే ఏంటి, సో ఏదైతే ట్యూబ్ లాగా స్ట్రక్చర్ ఉంటుందో ఈ విధంగా దీన్ని మనము యాంథర్ లేదా పోలెన్ శాక్ అంటాము. ఇది మొత్తం కూడా ఫిలమెంట్ ఏదైతే ఫ్లవర్ యొక్క పెటల్స్కి అటాచ్ అవుతుందో సో ఇది టోటల్గా టుగెదర్గా మనము స్టామిన్స్ అని చెప్పేసి అంటాము, లేదంటే మేల్ పార్ట్ అని చెప్పేసి అంటాము, ఆండ్రిషియం అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ సో దెర్ ఇస్ ఎ బల్బ్ లైక్ స్ట్రక్చర్ అట్ ద టాప్ ఆఫ్ ఈచ్ స్టెమెన్
దట్ ఈస్ కాల్డ్ పోలెన్ సాక్ ఆర్ యాంథర్. సో ఇందాక నేను చెప్పాను కదా, సో అదే పాయింట్. నెక్స్ట్ గైనీషియం. సో ఇక్కడ గైనీషియం అంటే ఏంటిదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో ఇక్కడ మనకి ఫ్లవర్ లో చూసుకుంటే ఈ విధంగా ఓవరీ అనేది ఉంటుంది కదా, సో ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోల్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఓవరీ టు ఇక్కడ ఈ విధంగా ఉండేది స్టిగ్మా అని చెప్పేసి అంటాం. సో ఓవరీ నుంచి ఈ స్టిగ్మా వరకు ఉన్న ఈ హోల్ పార్ట్ అంతా కూడా ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లేదా పిస్టిల్ అని చెప్పేసి అంటాం. ఏదైతే ఈ స్టిగ్మాని ఈ ఓవరీకి అటాచ్ చేస్తుందో ఈ ట్యూబ్ ని మనము స్టైల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఏమంటాము? స్టైల్ అంటాం. సో టోటల్ పార్ట్ ని ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటాము ఆర్ పిస్టిల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో సన్ఫ్లవర్ ఇస్ అ బంచ్ ఆఫ్ స్మాల్ ఫ్లవర్స్. మనకి సన్ఫ్లవర్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం కదా, ఇట్లా రౌండ్ గా ఉండి. సో టోటల్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఉంటుంది సన్ఫ్లవర్. సో వాటిని మనం ఏమంటాము? ఫ్లోరెట్స్ అని చెప్పేసి అంటాం. సో ఏదైతే మనకి బ్రౌన్ కలర్ లో రౌండ్ గా మిడిల్ లో ఉంటుందో అక్కడ సైడ్ కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, చాలా లిటిల్ ఫ్లవర్స్ అనేటివి ఉంటాయి. సో వాటిని మనము డిస్క్ ఫ్లోరెట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఏవైతే రిమ్ మీద ఉంటాయో వాటిని రే ఫ్లోరెట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, ఫ్లవర్స్ ఆర్ క్లాసిఫైడ్ ది బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ప్రజెంట్. సో ఫ్లవర్స్ వచ్చేసి మనకి టోటల్ 4 పార్ట్స్ గా ఉంటాయి. అవి దేని మీద క్లాసిఫై చేసిరు? పార్ట్స్ అనేది ఏమేం పార్ట్స్ అనేది ఉంటాయో ఫ్లవర్స్ దాని మీద బేస్ చేసుకొని మనకి ఫ్లవర్స్ ని క్లాసిఫై చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ ఫ్లవర్. సో కంప్లీట్ ఫ్లవర్ అంటేనేమో టోటల్ 4 ఆర్ మోర్ ఓరల్ పార్ట్స్. సో ఫ్లవర్ కి వచ్చేసి 4 మెయిన్ ఓరల్ పార్ట్స్ వచ్చేసి ఏంటి అంటే క్లాక్స్ అంటే సెపల్స్, కొరోలా అంటే పెటల్స్, ఆండ్రీషియం, గైనీషియం. ఇట్లాంటి 4 పార్ట్స్ కాకుండా మోర్ దెన్ దిస్ 4 పార్ట్స్ అనేది ఫ్లవర్ లో ఉంటే దాన్ని మనము కంప్లీట్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవేంటి అంటే హైబిస్కస్, దతురా, ఐపోమియా. సో ఇవి వచ్చేసి కంప్లీట్ ఫ్లవర్ కి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ ఇన్కంప్లీట్ ఫ్లవర్స్. ఏవైతే ఈ 4 ఓరల్ పార్ట్స్ అనేదిలో ఒక్క పార్ట్ మిస్ అయినా కూడా దాన్ని మనము ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కుకుంబర్, బాటిల్ గర్డ్, పపాయ. సో ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ యూనిసెక్షువల్ ఫ్లవర్. ఇక్కడ యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటేనేమో ఓన్లీ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లేదా ఓన్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ మాత్రమే ఉంటే దాన్ని మనము యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటాం. సో ఐదర్ ఇట్ హ్యావ్ స్టెమిన్స్ ఆర్ పిస్టిల్. ఇక్కడ స్టెమిన్స్ అంటేనేమో ఆండ్రీషియం మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, పిస్టిల్ అంటేనేమో గైనీషియం, సో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో ఓన్లీ ఎనీ వన్ అనేది ఉంటేనే యూనిసెక్షువల్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి కుకుంబర్, బాటిల్ గర్డ్, బిటర్ గర్డ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే ఈ బాటిల్ గర్డ్ అయినా బిటర్ గర్డ్ అయినా కూడా యూనిసెక్షువల్ ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ ప్లాంట్ లో మేల్ ఫ్లవర్ అనేది ఒక దగ్గర ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ అనేది ఒక దగ్గర ఉంటుంది. అంటే ఒకటే ప్లాంట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ బైసెక్షువల్ ఫ్లవర్. సో ఇక్కడ బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి? సో బోత్ స్టామిన్స్ లేదా పిస్టల్ అనేవి ఈ ఫ్లవర్ లో ఉంటాయి. అంటే ఆండ్రీషియం లేదా గైనీషియం అనేది ఈ ఫ్లవర్ లో ఒకే ఫ్లవర్ లో ఉంటే దాన్ని మనము బైసెక్షువల్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దతురా, హైబిస్కస్, ఐపోమియా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతి ఒక్క కంప్లీట్ ఫ్లవర్ అనేది బైసెక్షువల్ ఫ్లవర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అందులో మేల్ పార్ట్ ఇంకా ఫీమేల్ పార్ట్ ఉంటే కూడా కంప్లీట్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాం. విత్ ద కొరోలా అండ్ క్లాక్స్ తోటి ఇవి రెండు కూడా ఉంటే దాన్ని మనము కంప్లీట్ ఫ్లవర్ అంటాం. సో కంప్లీట్ ఫ్లవర్స్ ఎప్పటికైనా కూడా బైసెక్షువల్ ఫ్లవర్స్ కిందకి వస్తాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఓవరీ అనేది ఉంటుంది కదా, స్టిగ్మాని ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ. సో ఈ ఓవరీ వచ్చేసి మనకి ఫ్రూట్ గా డెవలప్ అవుతుంది. ఈ ఓవరీలో ఏవైతే ఈ చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటాయో అవి వచ్చేసి సీడ్స్ గా డెవలప్ అవుతాయి. ఓకేనా, సో ఓవరీ ఏమో ఫ్రూట్ గా డెవలప్ అవుతుంది, ఓవల్స్ వచ్చేసేమో సీడ్స్ గా డెవలప్ అవుతాయి. నెక్స్ట్, the transfer of pollen grains from anther to stigma is known as pollination. సో pollination అంటే ఏంటి? anther నుంచి
పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని పాలినేషన్ అని చెప్పేసి అంటాం. సో ఏవైతే పాలెన్ గ్రెయిన్స్ విత్ ఇన్ ద ఫ్లవర్, ఒకే ఫ్లవర్ లో మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ అనేది ఉండి ఇందులోనే పాలినేషన్ అయితే దాన్ని మనము సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఇఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ from one flower to stigma of another flower of a same species is called cross pollination. ఇక్కడ చూడండి, స్టిగ్మా అంటే మేల్ ఫ్లవర్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. సో మేల్ ఫ్లవర్ లోని పోలెన్ గ్రెయిన్స్ వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ లోకి పాలినేషన్ అయితే దాన్ని మనము క్రాస్ పాలినేషన్ అంటాం. సో ఇక్కడ క్రాస్ పాలినేషన్ వచ్చేసి సేమ్ స్పీషియస్ లోనే జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ వచ్చేసి ఏంటి, ఎయిర్, వాటర్, యానిమల్స్, ఇన్సెక్ట్స్, హ్యూమన్స్ అండ్ బర్డ్స్. ఇక్కడ ఇన్సెక్ట్స్ ఇంకా బర్డ్స్ వచ్చేసి న్యాచురల్ ఏజెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గార్మెంట్స్ టు ఫార్మ్ ఏ స్ట్రక్చర్ నోన్ యాజ్ జైగోట్. సో మేల్ ఇంకా ఫీమేల్ గార్మెంట్స్ ఏవైతే ఫ్యూజన్ అవుతాయో అవి ఏం స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవుతుంది, జైగోట్. దాన్ని మనము ఫెర్టిలైజేషన్ అంటాం. సో మనకి ఫ్లవర్ లో వచ్చేసి జైగోట్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఫెర్టిలైజేషన్ అంటే, ఇది వచ్చేసి మనకి స్టామెన్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇంకో ఫ్లవర్ లో వచ్చేసి నార్మల్ గా క్రాస్ పాలినేషన్ లో చూసుకుంటే ఓవరీ ఉంటుంది కదా, సో ఓవరీకి ఈ విధంగా స్టిగ్మా అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేది ఈ స్టిగ్మా నుంచి ఈ ట్యూబ్ నుంచి మనకి ఓవరీలోకి పాస్ అయ్యి పోలెన్ గ్రెయిన్స్ ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది జైగోట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దాని ద్వారా మనకి ఎప్పుడైతే జైగోట్ ఫార్మేషన్ ఫెర్టిలైజేషన్ జరుగుతుందో మనకి ఫ్రూట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సీడ్స్, ఓవల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో మనకి ఏదైతే ఫ్లవర్ పాలినేట్ అవుతుందో అది ఫ్రూట్ గా డెవలప్ అవుతుంది, ఏదైతే నాన్ పాలినేట్ అవుతుందో అది ఫ్రూట్ గా డెవలప్ అవ్వదు. సో డెవలప్ అయిన సీడ్స్ వచ్చేసి మనకి న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ప్రొడక్షన్ ఆఫ్ బేబీ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద జైగోట్ ఈస్ కాల్డ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ ఫ్లవర్ లో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, జైగోట్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండి మనకి బేబీ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతే దాన్ని మనము సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటిదంటే అదర్ దెన్ ద ఫ్లవర్ కాకుండా వేరే వెజిటేటివ్ పార్ట్స్ యూజ్ చేసుకొని మనము న్యూ ప్లాంట్ అనేది రిప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనము ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అదర్ దెన్ ద ఫ్లవర్ వేరే వెజిటేటివ్ పార్ట్స్ అంటే వచ్చేసి రూట్స్ లేదా లీవ్స్ కానీ స్టెమ్ అవన్నీ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ బర్డింగ్. సో ఈ బర్డింగ్ వచ్చేసి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనొచ్చు. ఫస్ట్ పాయింట్, yeast grows with the help of small bulbs like outgrowth which increases in size and breaks off from the parent plant to live ఇండిపెండెంట్లీ. ఓకేనా, సో ఏదైతే ఈస్ట్ ఉంటుందో అది చిన్న చిన్న బల్బ్ లాగా గ్రో అయ్యి అది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో తర్వాత ఆ పేరెంట్ ప్లాంట్ నుంచి అది సపరేట్ అవుతుంది ఇండిపెండెంట్ గా లీవ్ చేయడానికి. సో ఈ ప్రాసెస్ ని మనము బర్డింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో Alexander Fleming discovered that a certain kind of mold known as penicillium produces a substance penicillin. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసి పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ అనేది డిస్కవర్ చేస్తారు. దేని ద్వారా అంటే అదొక టైప్ ఆఫ్ మౌల్డ్, దాన్ని ఏమన్నాడు, పెన్సిలియం అని చెప్పేసి అన్నాడు. సో ఈ అలెగ్జాండర్ గురించి మనకి డీటెయిల్ గా 8th క్లాస్ లో కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, పెన్సిలిన్ కేమ్ టు బి నోన్ యాజ్ యాంటీబయోటిక్ అండ్ సేవ్డ్ మెనీ సోల్జర్ లైఫ్స్ ఇన్ వరల్డ్ వార్ 2. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనుకున్న పెన్సిలిన్ యాంటీబయోటిక్ వచ్చేసి వరల్డ్ వార్ 2 లో చాలా మంది సోల్జర్స్ యొక్క లైఫ్స్ ని సేవ్ చేసింది. నెక్స్ట్, థియోఫాస్ట్రస్, ఏ గ్రీక్ ఫిలాసఫర్ అండ్ ద ప్యూపుల్ ఆఫ్ అరిస్టాటిల్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఫ్లో చార్ట్ అనేది ఇచ్చారు. సో దీని గురించి మనము డీటెయిల్ గా చూద్దాం. సో మనకి ఫ్లవర్ లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ అనేది రిప్రొడక్షన్ ఉంటుంది. ఒకటి సెక్షువల్ రిప్రొడక్షన్, ఇంకోటి వచ్చేసి అసెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఫ్లవర్ అనేది ఇన్వాల్వ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్లవర్ లోనే మనకి మేల్ పార్ట్ అనేది ఫీమేల్ పార్ట్ అనేది ప్రజెంట్ అవుతుంది కాబట్టి ఫ్లవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆండ్రీషియం, గైనీషియం ఇవి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ పార్ట్స్. సో
పోలెన్ గ్రెయిన్స్ ఇంకా ఓవల్స్ జైగోట్ అనే ఫార్మేషన్ అయితే మనకి న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనము సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి అంటే ఏంటి, బర్డ్స్ లేదా స్పోర్స్ వెజిటేటివ్ పార్ట్స్ తోటి మనకి న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని మనము ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. సో ఇక్కడ బర్డ్స్ తోటి ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఈస్ట్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇందాక చూసాం కదా. సో అది బల్బ్ లాగా గ్రో అయ్యి దాని సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో పేరెంట్ ప్లాంట్ నుంచే సపరేట్ అవుతుంది. సో దాని ద్వారా న్యూ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. సో ఇది వచ్చేసి బర్డింగ్ అని చెప్పేసి అంటాం బర్డ్స్ నుంచి. సో ఇంకోటి స్పోర్స్ వచ్చేసి ఏంటి అని అంటే, సో మనకి ఫంగస్ అనేది చూసుకుంటాం కదా. సో ఫంగస్ వచ్చేసి ఏ విధంగా గ్రో అవుతుంది, అది కూడా సేమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో పేరెంట్ ప్లాంట్ నుంచి సపరేట్ అయ్యి ఇంకో ఇండిపెండెంట్ గా అనేది ప్లాంట్ అనేది లీవ్ చేస్తుంది. సో దాన్ని మనము స్పోర్ ఫార్మినేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వెజిటేటివ్ పార్ట్స్. ఇక్కడ వెజిటేటివ్ పార్ట్స్ అంటే నేను ఇందాక క్లియర్ గా చెప్పిన ఫ్లవర్ కాకుండా ప్లాంట్ లోని వేరే పార్ట్స్ అన్ని కూడా ఈ వెజిటేటివ్ పార్ట్స్ కిందికి వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ లైక్ రూట్స్, స్టెమ్, లీఫ్ అని చెప్పేసి కూడా అనొచ్చు. సో మనకి ఇక్కడ ఫ్లవర్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో ఏవైతే మనము ఓన్లీ రూట్స్ తోటి న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని మనము ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. ఓన్లీ స్టెమ్ తీసుకొని ఒక ప్లాంట్ యొక్క స్టెమ్ తోటే మనము న్యూ ప్లాంట్ అనేది గ్రో చేస్తే దాన్ని కూడా ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాము. ఓన్లీ లీఫ్ తీసుకొని ఓన్లీ లీఫ్ తోటే మనము న్యూ ప్లాంట్ అనేది రిప్రొడ్యూస్ చేస్తే కూడా దాన్ని అసెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ స్టెమ్ తో చూసుకుంటే మనకి రోజ్ ప్లాంట్ అనేది చాలా ఈజీగా ఎగ్జాంపుల్ గా అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే రోజ్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి మనం ఇంకో ప్లాంట్ అనేది కూడా రిప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ లీఫ్ కి వచ్చేసి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, బ్రయోఫిలం అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దాన్ని లీఫ్ నుంచి మనము ఇంకొక న్యూ ప్లాంట్ అనేది రిప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి మనకి టోటల్ గా ఫ్లవర్ యొక్క పార్ట్స్ గురించి, ఏ విధంగా న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఓవల్స్ ఏంటి, సీడ్స్ ఏ విధంగా వస్తాయి, ఫ్రూట్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి డీటెయిల్ గా నేను కవర్ చేశా. ఓకే, సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే లెసన్ 13 సీడ్ డిస్పర్సల్. సో సీడ్స్ వచ్చేసి ఎప్పుడైతే జర్మినేట్ అవుతాయో అవి న్యూ ప్లాంట్ కి బర్త్ అనేది ఇస్తాయి. ఓకే, అండ్ ఆల్సో ప్లాంట్స్ కి స్పెషల్ టైప్ ఆఫ్ మెకానిజం అనేది ఉంటుంది, అదే సీడ్ డిస్పర్సల్ అని చెప్పేసి అంటాం. సో మనము సీడ్ డిస్పర్సల్ ఏ విధంగా అంటే, హ్యూమన్ బీయింగ్స్ కొన్ని ప్లాంట్స్ పెట్టకపోయినా కొన్ని ప్లేసెస్ లో చిన్న చిన్న ప్లాంట్స్ అనేది గ్రో అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. అవి ఏ విధంగా అవుతాయి అంటే త్రూ ద డిస్పర్సల్ మెకానిజం తోటే, సీడ్ డిస్పర్సల్ మెకానిజం తోటే అవి గ్రో అవుతాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే డిస్పర్సల్ త్రూ విండ్. సో విండ్ ద్వారా డిస్పర్స్ అయ్యే సీడ్స్ కి క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ద సీడ్స్ ఆఫ్ క్యాల్ట్రోప్స్. సో క్యాల్ట్రోప్స్ యొక్క సీడ్స్ వచ్చేసి అవి లైట్ గా ఉంటే ఒక ఎండ్ లో వచ్చేసి హెయిరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా ఏంటిదంటే ఆ క్యాల్ట్రోప్స్ యొక్క సీడ్స్ అనేది విండ్ లో ఈజీగా ట్రావెల్ అయ్యి ఒక ప్లేస్ లో సెటిల్ అయ్యి జర్మినేట్ అనేది అవుతుంది. ఓకేనా, సో నార్మల్ గా చూసుకుంటే లైట్ వెయిట్ ఉన్న సీడ్స్ అన్ని కూడా విండ్ ద్వారా డిస్పర్స్ అయితే అని చెప్పేసి అనొచ్చు. అండ్ ఆల్సో లైట్ వెయిట్ ఉన్నవే కాకుండా అయితే వెరీ స్మాల్, సో వెరీ స్మాల్ గా ఉన్న సీడ్స్ కూడా ఎయిర్ లో డిస్పర్స్ అవుతాయి, విండ్ లో డిస్పర్స్ అయితే. అండ్ విత్ వింగ్స్, లైట్ వింగ్స్ ఉన్న సీడ్స్ కూడా విండ్ లో డిస్పర్స్ అయితే. అండ్ ఆర్ సమ్ హెయిరీ స్ట్రక్చర్స్ ఉన్నవి కూడా డిస్పర్స్ అయితే విండ్ లో. ఓకేనా, సో డిస్పర్సల్ త్రూ విండ్ ఉన్న సీడ్స్ కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఒకటి లైట్ వెయిట్ అనేది ఉంటుంది, లేదు అనంటే కొంచెం చిన్న సీడ్స్ అనేటివి ఉంటాయి. అండ్ కొన్ని సీడ్స్ కి లైట్ విత్ వింగ్స్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని సీడ్స్ వచ్చేసి హెయిర్ స్ట్రక్చర్ అనేది కన్సిస్ట్ అయి ఉంటాయి. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ సీడ్స్ కి ఉంటే అవి డిస్పర్సల్ త్రూ విండ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి అంటే ట్రీడా. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే వింగ్స్ లైక్ అవుట్ గ్రోత్ అనేది ఉంటుంది ఈ ట్రీడా యొక్క సీడ్స్ కి. నెక్స్ట్ వచ్చేసి కాటన్. సో కాటన్ సీడ్స్ కి వచ్చేసి హెయిర్ స్ట్రక్చర్ ఉంటుంది, సో దాని ద్వారా అవి వింగ్స్ తోటి డిస్పర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వీడ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డాండిలియాన్. సో ఇవి వచ్చేసి డిస్పర్సల్ త్రూ విండ్ కి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ డిస్పర్సల్ బై వాటర్. వాటర్ ద్వారా డిస్పర్స్ అయ్యే సీడ్స్ కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. So the seeds are adapted to float on water. So dispersal by water అంటే అవి వాటర్ లో ఫ్లోట్ అవ్వడానికి ఆ సీడ్స్ అడాప్ట్ అయి ఉంటాయి. సో అట్లా ఫ్లోట్ అయ్యే సీడ్స్ ఏంటి, వాటర్ యొక్క డెన్సిటీ కంటే లైట్ గా ఉంటేనే కదా మనము వాటర్ లో ఫ్లోట్ అవ్వగలుగుతాం. సో వాటి యొక్క సీడ్స్ కూడా వాటి యొక్క వెయిట్ వచ్చేసి లైట్ గా ఉంటుంది. అండ్ ఇట్స్
outer covering of the seed has empty space which is filled with ఎయిర్. ఓకేనా. సో మనకి కోకోనట్ చూసుకోండి. కోకోనట్ యొక్క సీడ్ వచ్చేసి ఏంటిదంటే మిడిల్లో మధ్యలో వచ్చేసి సీడ్ అనేది ఉంటుంది. చుట్టూ కూడా ఒక ఎంప్టీ స్పేస్ అనేది ఒక అవుటర్ కవరింగ్ అనేది ఉంటుంది. సో అది మొత్తం కూడా ఎయిర్ తోటి ఫిల్ అయి ఉంటుంది. సో దాని ద్వారా అది వాటర్లో ఫ్లోట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో మనకి డిస్పర్సల్ బై వాటర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కోకోనట్ అండ్ లోటస్. సో ఇందాక చెప్పాను కదా, కోకోనట్కి వచ్చేసి మిడిల్లో సీడ్ ఉంటుంది, చుట్టూ వచ్చేసి ఒక అవుటర్ గ్రోత్ అంటే కవరింగ్ అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా ఎయిర్ తోటి ఫిల్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈజీగా వాటర్లో ఫ్లోట్ అయ్యి అవి ఒక ప్లేస్లో సెటిల్ అయ్యి కాటన్ ప్లాంట్స్ అనేది మనము ఎక్కువగా వాటర్ ఉన్న సైడ్ ఏరియాస్లో గ్రో అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తాం. లోటస్. సో లోటస్ యొక్క సీడ్స్ వచ్చేసి హెవీ వెయిట్ ఉంటాయి. సో దాని ద్వారా ఏంటిదంటే అవి వాటర్లో లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు, కిందికి ల్యాండ్కి టచ్ అయ్యే విధంగా వెళ్ళిపోతాయి. సో దాని ద్వారా ఏంటిదంటే లోటస్ ప్లాంట్స్ ఎక్కువగా మనకి వాటి యొక్క రూట్స్ అన్నీ కూడా మనకి అండర్ ది వాటర్ అనేది ఉంటుంది కదా, డ్యూ టు ద వాటి యొక్క సీడ్స్ హెవీగా ఉంటాయి కాబట్టి అవి వాటర్కి కిందనే అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కొన్ని సీడ్స్కి వచ్చేసి ఫైబరస్ అనేది ఉంటుంది విత్ ఎయిర్ స్పేస్ దట్ ఎంక్లోజెస్ ది హోల్ సీడ్ ఆర్ ఫ్రూట్. ఓకేనా. కొన్ని సీడ్స్కి వచ్చేసి ఏంటంటే చుట్టూ కూడా ఫైబరస్ అనేది ఉంటుంది, అది కూడా ఎయిర్ స్పేసెస్ తోటి ఎన్క్లోజ్ అయ్యి అనేది ఉంటుంది సీడ్. ఓకే. నెక్స్ట్ డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ బై బర్డ్స్ అండ్ అదర్ యానిమల్స్. సో బై బర్డ్స్ ఇంకా అదర్ యానిమల్స్ తోటి ఏ విధంగా డిస్పర్స్ అయితే అని చెప్పేసి చూద్దాం. In case of fleshy fruits, the fruit is eaten by animals and seeds are excreted. సో ఫ్లెషీ ఫ్రూట్స్లో వచ్చేసి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఆ ఫ్రూట్స్ మొత్తం తినేస్తాయి. ఏవైతే ఫ్లెషీ పార్ట్ ఉంటుందో అది ఈజీగా డైజెషన్ అవుతుంది. ఏదైతే హార్డ్ పార్ట్ సీడ్ అనేది ఉంటుందో అది ఎక్స్క్రీషన్ ద్వారా బయటికి వచ్చి న్యూ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో సమ్ డ్రై ఫ్రూట్స్ విత్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ లైక్ హుక్స్, థ్రోన్స్, హెయిర్ పార్ట్స్ స్టక్ టు ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ గెట్ క్యారీడ్ టు డిస్టింక్ట్ ప్లేసెస్. ఓకేనా. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో వాటికి కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవేంటివి? హుక్స్ గా ఉండడము, థ్రోన్స్ ఉండడము అంటే ముళ్ళులాగా ఉండడము, అండ్ హెయిర్ పార్ట్స్ లాగా ఉండడం. సో ఇవన్నీ కూడా యానిమల్స్ యొక్క బాడీస్ కి స్టక్ అయ్యి వేరే ప్లేసెస్ లోకి వెళ్ళినాక అవి పడిపోయినప్పుడు అక్కడ సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. ఓకేనా. అండ్ కొన్ని సీడ్స్ వచ్చేసి ఏంటి అంటే బర్డ్స్ యొక్క బీక్స్ కి స్టక్ అవుతాయి. సో ఎప్పుడైతే అవి స్కైలో ఫ్లై అవుతాయో కొంత డిస్టెన్స్ వెళ్ళినాక ఆ స్టక్ అయిన సీడ్స్ వచ్చేసి పడిపోతాయి. సో దాని ద్వారా కూడా కొన్ని న్యూ ప్లాంట్స్ అనేది జర్మినేట్ అవుతాయి బర్డ్స్ ద్వారా. నెక్స్ట్ సో సమ్ బర్డ్స్ లైక్ మైనాస్, bulbuls and crows eat some fruits like neem, outer fleshy part digested and seed coats become tender and dispersed as బర్డ్ డ్రాపింగ్స్. సో కొన్ని సీడ్స్ లైక్ నీమ్ సీడ్స్ చూసుకోండి, అవి బర్డ్స్ తిన్నాక ఏదైతే ఫ్లెషీ పార్ట్ ఉందో అవి ఈజీగా డైజెషన్ అవుతుంది, అండ్ ఏదైతే సీడ్ అనేది హార్డ్ పార్ట్ ఉందో అది బర్డ్స్ యొక్క డ్రాపింగ్గా డిస్పర్స్ అవుతుంది. సో ఇక్కడ యానిమల్స్లో కూడా సేమ్ అదే విధంగా, సో ఈ విధంగా బర్డ్స్ ఇంకా యానిమల్స్ నుంచి సీడ్స్ అనేది డిస్పర్స్ అవుతాయి. ఓకేనా. సో కొన్ని ఫ్రూట్స్ యొక్క ఫ్లెషీ పార్ట్ అనేది తినేస్తే సో ఏదైతే సీడ్ ఉంటుందో దానికి కొంచెం కూడా ఇంజ్యూర్ కాకుండా సీడ్ని యాజ్ ఇట్ ఈస్ గా డ్రాప్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ Squirrel collects a lot of nuts and hides them underground before onset of winter. సో స్క్విరల్ వచ్చేసి కొన్ని లాట్ ఆఫ్ నట్స్ అనేది కలెక్ట్ చేసి అండర్ గ్రౌండ్ లో హైడ్ చేస్తుంది. ఎప్పుడు? డ్యూరింగ్ ది ఆన్సెట్ ఆఫ్ వింటర్, బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ వింటర్ అని చెప్పేసి అనొచ్చు. సో అది హైడ్ చేసినవి కూడా కొన్ని మర్చిపోతుంది, కొన్ని మాత్రమే అది తినగలుగుతుంది, అన్ని కూడా మర్చిపోతుంది అన్నట్టు. సో దాని ద్వారా కూడా అది హైడ్ చేసిన అండర్ గ్రౌండ్ లో హైడ్ చేస్తుంది కదా, సో అప్పుడు వర్షాకాలంలో వచ్చేసి అవి సీడ్స్ న్యూ ప్లాంట్స్ అనేది జర్మినేట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ సో డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ త్రూ హ్యూమన్ బీయింగ్స్. సో మనం హ్యూమన్ బీయింగ్స్ కూడా కొన్ని వాంటెడ్ గా సీడ్స్ అనేది డిస్పర్స్ చేస్తాం కదా, ఆ విధంగా అన్నట్టు. When European travelers came to trade in India, left seeds like tomato, cauliflower, guava and peel. సో కొంతమంది యూరోపియన్స్ ఇండియాకి ఎప్పుడైతే ట్రేడ్ చేయడానికి వచ్చారో వాళ్ళు కొన్ని సీడ్స్ అనేది వదిలేసి వెళ్తారు. అండ్ ఆల్సో షుగర్ కేన్ వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఇండియా. సో ఇప్పుడు చూసుకుంటే షుగర్ కేన్ అనేది వరల్డ్ వైడ్ లో ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కోసము యూజ్ అనేది చేస్తారు కదా. సో అదే విధంగా సీడ్స్ అనేది కొన్ని హ్యూమన్ బీయింగ్స్ ద్వారా వాంటెడ్ గా డిస్పర్స్ అనేది అవుతాయి. ఓకే. నెక్స్ట్
డిస్పర్సల్ బై బర్స్టింగ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ త్రో ద సీడ్ అవుట్ సైడ్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చెప్పాలి అంటే కనకాంబరం అనేది ఉంటుంది కదా మనకి చెట్టు. సో అది మనము వాటి యొక్క డ్రై అయిపోయిన సీడ్స్ని తీసుకొచ్చి వాటర్లో వేస్తే అవి సౌండ్ అనేది బర్స్ట్ అయ్యి సీడ్స్ని బయటపడేస్తాయి కదా. సో ఆ విధంగా కూడా న్యూ ప్లాంట్ అనేది గ్రో అవ్వడం అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడైతే ఒక్క చెట్టు కనకాంబరం చెట్టు ఉందో దాని చుట్టుపక్కల కూడా ఎక్కువ ప్లాంట్స్ అనేది గ్రో అవ్వడం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే డ్రై అయిన సమ్మర్‌లో డ్రై అయిన సీడ్స్ అవి మళ్ళీ రెయినీ సీజన్‌లో వాటర్‌కి అప్పుడు అవి బర్స్ట్ అయితా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సో ఇట్లాంటి సీడ్స్ కొన్ని సీడ్స్ వచ్చేసి క్యాప్సూల్స్ లేదా పాట్ తోటి కవర్ అయి ఉంటాయి. సో దాని ద్వారా అవి ఎప్పుడైతే డ్రై అయితాయో అవి ఎక్స్‌ప్లోడ్ అయితాయి. సో దాని ద్వారా ఏమైతుందంటే సీడ్ అనేది ఒక గ్రేట్ ఫోర్స్ తోటి రిలీజ్ అవుతుంది సరౌండింగ్స్‌లో. దాని ద్వారా న్యూ ప్లాంట్ అనేది వేరే ప్లేసెస్‌లో గ్రో అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బెండి, మస్టర్డ్, పీ ఫ్యామిలీ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిర్రు. సో దీనికి చూసుకుంటే కనకాంబరం కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ సో ఏ మస్టర్డ్ plant produce more than 10,000 seeds in its lifetime. సో మస్టర్డ్ ప్లాంట్ వచ్చేసి తన యొక్క లైఫ్ టైంలో 10,000 సీడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందులో చూసుకుంటే కొన్ని మాత్రమే మనకి ఇంకో ప్లాంట్ అనేది గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఒకవేళ 10,000 సీడ్స్ కూడా ప్లాంట్స్ అనేది గ్రో అయితే న్యూ ప్లాంట్ అనేది ఇస్తే అప్పుడు ఎన్ని మస్టర్డ్ ప్లాంట్స్ ఉంటాయి మన సరౌండింగ్స్లో మన ఎర్త్లో ఎక్కడ చూసినా మస్టర్డ్ ప్లాంట్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. సో అందుకనే 10,000 సీడ్స్ అది ప్రొడ్యూస్ చేసినప్పటికీ అందులో కొన్ని సీడ్స్ మాత్రమే న్యూ ప్లాంట్‌కి జర్మినేట్ అనేది అవుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం కూడా 13th లెసన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను కవర్ చేశా. ఈ వీడియోలో వచ్చేసి 12th, 13th లెసన్ అనేది కంప్లీట్ చేశా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 14th ఇంకా 15th లెసన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.